ఫ్రెండ్స్, ఉప్పు చేప బీరకాయ చేసాం కదండి, ఒకసారి టేస్ట్ చేద్దాం. కూర మొత్తం కరెక్ట్ గా సరిపోయిందండి. ఉప్పు కారం గాని పులుపు గాని అంతా బాగా సరిపోయిందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేము బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ రోజు చేయబోయే రెసిపీ ఏమిటంటే ఉప్పు చేపలతో బీరకాయ కర్రీ చేస్తున్నామండి. ఒకసారి వంట ప్రిపేర్ చేద్దామండి. వాటికి కావాల్సినవి ముందుగా ఉప్పు చేపలు, బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, పసుపు, కారం, ఉప్పు, వీటితో మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. కళాయి వేడి చేసుకుందామండి. 5 స్పూన్లు వేస్తానండి. చేపల నీసు వాసన రాకుండా పసుపు వేసుకొని వేపుకుందామండి. తీసేద్దామండి. ఫ్రై వేసుకుందాం. మెత్తగా ఉన్న చేపలు తీసుకున్నాము. మనం తినాలి కనుక చేసుకుందామండి. ఎండు ఉప్పు చేపలు బాగా ఎండిపోయిన చేపలు అయితే బాగా వస్తాయండి, వేగడం కూడా బాగా వస్తాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. మనం చేసే కర్రీ ఉప్పు చేపలతో బీరకాయ కదండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరి ఎక్కువ వేసుకున్నా ఉప్పు అయిపోతాయి ఉప్పు చేపలే కనుక. బాగా మగ్గాయండి. తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుందాం. మూత పెట్టుకొని మగ్గిద్దాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. టమాటా కూడా మగ్గిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందామండి. ఈరోజు వర్షం కారణంగా కరెంట్ రాలేదండి. కరెంట్ లేకపోవడం వల్ల పచ్చి మసాలా పేస్ట్ వేయలేకపోతున్నాము. ఈ పచ్చి మసాలా పేస్ట్ వేసుకొని చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి. ప్రస్తుతానికి రెడీమేడ్గా ఉన్న చికెన్ పౌడర్ని వేసుకుంటున్నామండి టేస్ట్ కోసం. ఇంత అయితే సరిపోద్ది. మన దగ్గర ఏ ఉన్నాయో వాటితోనే చేస్తున్నామండి. ఎక్కడో లేనివి వెతుక్కోకూడదు కదండి, మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకుందామని మనం ఈ వంట ప్రిపేర్ చేస్తున్నానండి. కొన్ని నీళ్ళు వేసి మగ్గనిద్దామండి. ఇలా అయితే సరిపోద్ది, మగ్గనిద్దాం. మొత్తం ఉడికింది. మనము వేపు పెట్టుకున్న ఉప్పు చేపలు వేసుకుందామండి. కాసేపు కలిపి ఆ తర్వాత దింపుదామండి. ఇదేంటి పక్కన గిన్నెలు ఇలాంటివన్నీ పెట్టేసుకున్నారు వీళ్ళు అనేసి అనుకోవద్దండి. అది మేము అన్నం కోసం ఎసరు పెట్టుకున్నాం. మెత్తగా ఉన్న చేపలు తీసుకున్నాం కదండి, గట్టిగా అటు ఇటు కలిపితేనండి విరిగిపోతాయి. అందుకని నెమ్మదిగా కలుపుతున్నానండి. కాసేపు మూత పెడదామండి. కూర మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి, ఉడికిపోయింది. గట్టిగా తిప్పితే ముక్క ఇడిపోద్ది. ఇక దింపుదామండి.
పులుపు కోసం నిమ్మకాయ వేసుకుందామండి. ఉప్పు చేప బీరకాయ చేసాం కదండి, ఒకసారి టేస్ట్ చేద్దాం. కూర మొత్తం కరెక్ట్ గా సరిపోయిందండి. ఉప్పు కారం గాని పులుపు గాని అంతా బాగా సరిపోయిందండి. అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. చేప కూడా బాగా ఉడికింది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాం. బాయ్ బాయ్.